ఆ విధంగా శర్మిష్ఠను దాసిగా చేసుకున్న దేవయాని కొన్ని రోజులు తర్వాత యయాతి మహారాజుని పెళ్లాడింది. యయాతి మహారాజు అనుకోకుండా పెళ్లి తర్వాత దాసి అయిన శర్మిష్ఠను చూసి తనను కూడా వివాహం చేసుకొని ఇంకొక ప్యాలెస్లో పెట్టి కాపు చేశాడు. ఈ విషయం దేవయానికి తెలియదు. కొంతకాలం తర్వాత శర్మిష్ఠకు నలుగురు పుత్రులు, దేవయానికి ఇద్దరు పుత్రులు కలిగారు. శర్మిష్ఠకు కలిగిన నలుగురు పుత్రులు దేవయాని నడుస్తున్న ఉద్యానవనంలో కలిశారు. మీరు ఎవరు అనగా, శర్మిష్ఠ మా తల్లి, యయాతి మా తండ్రి అని చెప్పారు. దీంతో కోపోద్రిక్తురాలైపోయిన దేవయాని తన తండ్రి అయినటువంటి శుక్రాచార్యుడికి వెళ్ళి ఈ విషయం చెప్పింది. శుక్రాచార్యుడికి కూడా కోపం వచ్చి వెంటనే యయాతిని నువ్వు వెంటనే ముసలివాడిగా రూపాంతరం చెందుతావు అని శాపం ఇచ్చాడు. దీనిలో నా తప్పేమీ లేదు, దయచేసి శాపాన్ని వెనక్కి తీసుకోండి అని వేడుకున్న యయాతిని శుక్రాచార్యుడు, సరే నీ కొడుకుల్లో ఎవరైనా నీ ముసలితనాన్ని తీసుకోగలిగితే నువ్వు మళ్ళీ యవ్వనాన్ని సంతరించుకోవచ్చు అని చెప్తాడు. దానికి ఆయన కొడుకులు ఎవరు ఒప్పుకోకపోగా పురుడు అనే ఒక కొడుకు మాత్రం ఒప్పుకున్నాడు. సరే అని కొంతకాలం అలా ముసలితనం పూరుడికిచ్చి యయాతి యవ్వనంగా ఉండి, తర్వాత ఇక నేను యవ్వనంగా ఉండి మాత్రం ఏం చేయాలి అని మళ్ళీ పూరుడికి యవ్వనాన్ని ఇచ్చేసి తను ముసలితనాన్ని తీసుకొని అడవుల్లోకి తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు. అది పూరుడి కథ.